ఇందులో భాగంగానే ఈరోజు మీరు విశిష్ట వ్యక్తిని కలుసుకోబోతున్నారు. అలాగే నిత్య జీవితంలో మనకు ఎంతగానో ఉపయోగపడే యోగా, ధ్యానం, వాకింగ్ ఇలాంటి అన్నింటి అంశాల సమాహారంగా మీ ముందుకు వచ్చేసింది మీ బ్రేక్ఫాస్ట్ షో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ షోలో మనం కలుసుకోబోతున్న విశిష్ట వ్యక్తి ఎవరో ఈపాటికే మీకు అర్థమైపోయింది. వారే డాక్టర్ పరంజ్యోతి గారు. వీరు విద్యారంగంలో స్పృశించని కోణం లేదు. దాదాపు 3 దశాబ్దాలుగా ఎంతోమంది ఉత్తమ విద్యార్థుల్ని వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత వీరిది. అలాగే విద్యావేత్తగా తమ సేవలు అందిస్తూ విద్యారంగానికి సంబంధించి ఎన్నో మేలిమలుపుల్ని చూసిన వారు వీరు. అంతర్జాతీయ, జాతీయ ఖ్యాతి గడించిన వారు. అలాగే ఇప్పుడు నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ క్వాలిటీ స్కూల్స్ ఇన్ యాక్షన్ నిక్సా జాతీయ కన్వీనర్, అలాగే ఓయాసిస్ విద్యా సంస్థల చైర్మన్. వీరి జీవిత అనుభవాలు, వీరి ఆదర్శాలు వీరి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ. పరంజ్యోతి గారు, దాదాపు 3 దశాబ్దాలుగా విద్యావేత్తగా ఎంతోమంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు మీరు మార్గదర్శిగా నిలిచారు. సో ఆ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు, మీరు అంతవరకు ప్రయాణం చేయక ముందు విషయాలు మనం మాట్లాడదాము. అంటే మీ బాల్యం, మీ విద్యాభ్యాసము, ఫస్ట్ మీరు ఎక్కడ జన్మించారు, ఈ విషయాలు చెప్పండి. నేను వరంగల్ జిల్లా వరంగల్ పట్టణంలోని దేశాయిపేట అంటే ప్రాంతంలో 1959 డిసెంబర్ 18న పుట్టానండి. చిన్నప్పటి నుంచి కూడా అది ఒక పట్టణ గ్రామీణ వాతావరణాల సమాహారం అన్నట్టు. సో అసలు బాల్యం అంతా కూడా చాలా చక్కగా మంచి అంటే వ్యవసాయ ప్రాధాన్యత ఉన్నటువంటి కుటుంబం కాబట్టి అక్కడ పంట పొలాలతో, చెర్లతో, కుంటలతో నిండినటువంటి గ్రామంలో స్నేహితులతో పెరిగినటువంటి, అంటే ఇప్పటి పిల్లల్ని చూస్తే మాత్రం మా బాల్యాన్ని చాలా బాగా ఆస్వాదించాము, ప్రకృతితో మమేకమై పెరిగాము అనేటటువంటి ఆనందం, తృప్తి ఇప్పటికీ కూడా మనసులో ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. నిజమే అండి. నేటి పిల్లలు అనేసరికి కార్పొరేట్ గదుల్లో బందీలైపోతున్నారు కదండి. కార్పొరేట్ గదుల్లో, పాఠశాలల్లో బందీలవుతున్నారు, అపార్ట్మెంట్ గదుల్లోనో ప్రాంగణాల్లోనో ఇళ్లలో బందీలైపోతున్నారు. అందుకని ఇట్లాంటి దసరా, సంక్రాంతి సెలవులు వస్తే తప్పకుండా పిల్లల్ని తల్లిదండ్రులు గ్రామాలకి తీసుకువెళ్తే అక్కడ ప్రకృతి దాని యొక్క గొప్పతనాన్ని, దాని విశిష్టతని పిల్లలు గ్రహించేటటువంటి అవకాశం ఉంటుంది. అలా అంటే మా బాల్యం మాత్రం చాలా చక్కగా, అసలు బాల్యపు అనుభవాలే భవిష్యత్తు పునాదులు అనే అంశాన్ని ఎలాగైతే శాస్త్రవేత్తలు చెప్తుంటారో అలాంటి మంచి బాల్యం నాకు చక్కగా దొరికింది. చక్కటి తల్లిదండ్రులు, అంటే వారి పెంపకం ఇప్పటికీ కూడా ప్రతిరోజు సమస్య ఎదురైనా, లేకుంటే ఒక అనుభవం స్ఫురణకు వచ్చినా కూడా అమ్మ నాన్న ఇలా పెంచారు కదా, అందుకని ఈరోజు నేను ఇంత అంటే సమస్యల్ని సాధించుకోవటంలో కానీ, ఇతరులకి ఆదర్శంగా నిలవటంలో కానీ, ఆ రోజు వాళ్ళ పెంపకం ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది అనేటటువంటి ఒక తృప్తి. అంతకు మించి మంచి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ. 7వ తరగతి వరకు దేశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలోని తెలుగు మీడియంలో చదువుకున్నాను. దాని తర్వాత అంటే వరంగల్కు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతంలో మా గ్రామం ఉండేది. అక్కడికి కొత్తగా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది, నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ అని. నా తర్వాత మా తమ్ముడిని ఆ స్కూల్లో జాయిన్ చేశారు. నేను ఒక సంవత్సరం చూసి ఆ చిన్న నోట ఒక పెద్ద మాట మా అమ్మని అడిగానంట. ఏమడిగానటంటే, అమ్మ నేను నీకేమన్నా మారుమన కొడుకునా, నన్ను ఎందుకు తెలుగు మీడియం పంపిస్తున్నారు, తమ్ముని ఇంగ్లీష్ మీడియం ఎందుకు పంపిస్తున్నారు అని అడిగితే, అప్పుడు మా అమ్మ నాన్న ఏంటి ఇంత చిన్న వయసులో 10 ఏళ్ల వయసులో ఇంత ప్రశ్న అడిగాడు అని చెప్పేసి మళ్ళీ నన్ను ఇంగ్లీష్ మీడియం పంపడం స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం అయితే వెళ్ళాను, కానీ
నాకు అక్కడ ఏమీ అర్థం కాలేదు. 7వ తరగతి చదువుతున్న నన్ను మళ్ళీ 5th క్లాస్లోకి జాయిన్ చేశారు. ఓహో 2 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఆ స్టాండర్డ్ కోసం అని జాయిన్ చేశారు. అక్కడి నుంచి 10th క్లాస్ అయిపోయేంత వరకు కూడా నేను ఒక మౌనముని అయిపోయాను. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏ పొరపాటు దొర్లుతుందో, ఏ అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందో అని. ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టు లోపల ఒక పెద్ద అంతర్మదనం అన్నట్టు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను అడిగి వచ్చింది కదా, వాళ్ళు పంపింది కాదు కాబట్టి. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ తపన, మంట అనేది. అలా అలా ఇక అంటే ఒక్కొక్క క్లాస్ అధిగమిస్తా అంటే ఎలాంటి పొరపాట్లు కూడా జరిగేటి అంటే, చిన్నప్పుడు ఒకసారి అదే మా లంచ్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అడిగారు అన్నట్టు, క్రికెట్ మ్యాచ్ అవుతుంది కదా, స్కోర్ ఏంటో తెలుసుకొని రా అని. అంటే నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆ రేడియో విని, అప్పట్లో రేడియోనే కదండి, రేడియో విని వచ్చిన తర్వాత చెప్తున్నాను ఏమని అంటే, గవాస్కర్ ఈజ్ బ్యాటింగ్, పటోడి ఈజ్ బౌలింగ్ అని. ఎందుకంటే అసలు జరుగుతున్నది వెస్టిండీస్తో మ్యాచ్, కానీ ఆ 2 వాక్యాలు మాత్రమే నేను విన్నాను. అది వాళ్ళకి చెప్తే అందరు నవ్వారు, గేల్ చేశారు. అలాంటి స్థాయి నుంచి ఈరోజు అంతర్జాతీయ సెమినార్లలో నేను మాట్లాడటం ఇంగ్లీష్లో ఆ స్థాయికి వెళ్ళింది అంటే, మనస్సులో ఒక తపన లేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి ఆ తపనతో పెరగటం, అదంతా ఒక బాల్యం అండి. అదే ఇలాంటివే చాలా మంది తెలుసుకోవాలండి. మాలాంటి వాళ్ళు డెఫినెట్గా తెలుసుకోవాలి. ఈ స్ఫూర్తి, ఈ అంకిత భావం, ఈ పట్టుదల అనేది అందరికీ తెలియాలి. కొద్దిమంది అయినా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అలాగే భారత స్వాతంత్ర పోరాటంలో వీరోచితంగా పోరాడిన ఘనత సర్దార్ సుభాష్ చంద్రబోస్ గారిది. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అలాంటి మహనీయుల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ బ్రేక్ఫాస్ట్ షో కంటిన్యూ చేద్దాం. సార్, మనం 10th క్లాస్ దగ్గర ఉన్నాము. అంటే బలవంతంగా నన్ను ఎందుకు అక్కడ జాయిన్ చేయించలేదు అని చెప్పేసి నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జాయిన్ అయ్యారు, కానీ సైలెంట్గా ఉంటున్నారు. అక్కడి నుంచి అంత న్యూనతతో ఉన్న మీరు, అలా సైలెంట్గా ఉన్న మీరు, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకున్నారు? అక్కడ నుండి చంద్రకాంతయ్య మెమోరియల్ కాలేజ్, కొత్తపల్లి జయశంకర్ గారు ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి కాలేజీ. సో ఇక్కడ నుంచి అంటే నాకు నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రిన్సిపల్గా ఉండేవారు. అంటే డిసిప్లిన్కి ఒక నిఖార్సైనటువంటి నిదర్శనం అన్నట్టు వారు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం నుంచి మళ్ళీ సీకేఎం కళాశాలకు వచ్చేసరికి అక్కడ కొత్తపల్లి జయశంకర్ గారు మా ప్రిన్సిపల్ గారు. సో ఆయన ఒక మంచి డిసిప్లిన్కి ఒక ఐకన్ లాంటి వారు అన్నట్టు. అదే అంటే తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తి జీవితంలోనైనా మనం ఒక అబ్జర్వేషన్ పీరియడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత పర్ఫార్మెన్స్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎట్లాగైతే అంటే స్కూల్లో ఒక సైలెంట్గా అబ్జర్వేషన్ పీరియడ్లో ఉన్నాను, కాలేజ్కి వచ్చిన తర్వాత, ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత అంటే ఒక వ్యక్తి జీవితంలో తనలో మార్పు తను చూసుకోవాలనుకుంటే, తను ఉండేటటువంటి పరిసరాలు, తను చేసేటటువంటి పనులు, తను కలిసేటటువంటి వ్యక్తుల్లో ఈ వీటిని మార్చుకుంటే తనలో నుంచి తనే ఒక మార్పును చూడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది జరిగింది నా జీవితంలో. 1977లో అంటే 75లో ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి తిరగలేదు. ఎందుకంటే అంతకాలం నాలో అనగదొక్కబడి అణచివేయబడినటువంటి ఈ ప్రతిభలు, నైపుణ్యాలన్నీ కూడా ఇంకా వెలికి రావటం అనేది స్టార్ట్ అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ బికమింగ్ అంటే మంచి స్పోర్ట్స్ మెన్ని, అన్ని రకాల స్పోర్ట్స్ ఆడేటటువంటి వాళ్ళవి. ఓకే, తర్వాత ఇటు కల్చరల్ యాక్టివిటీస్లో, ఇటు సింగింగ్లో కానీ, లిటరరీ యాక్టివిటీస్లో కానీ, అన్నిట్లో అంటే మా నాన్న పెంపకం ఎలాంటిదంటే మనిషి జీవితం ఒకేసారి కాబట్టి ఎన్ని ఎక్కువ అనుభవాలని, ఎన్ని ఎక్కువ నైపుణ్యాలని సంపాదించుకోగలిగితే నీ జీవిత చరమదశ లోపల నువ్వంత తృప్తిగా నువ్వు ఫీల్ అవుతావు అనేటటువంటి ఒక భావనతో పెంచారు నాన్న. చాలా మంచి భావన అండి. కాబట్టి అలా ఇటు లిటరరీ యాక్టివిటీస్లో, ఇటు అంటే సోషల్ సర్వీస్లో, ఇటు ఎడ్యుకేషన్లో, ఇటు స్పోర్ట్స్లో, తర్వాత ఇటు ఆధ్యాత్మిక చింతనలో కూడా అన్నిట్లో అంటే చిన్నప్పుడే నాన్న మాతోటి రామాయణ మహాభారతాలు, భగవద్గీత,
భాగవతం, బైబిలు అన్నీ చదివించారు అన్నట్టు. కాబట్టి ఈ రకమైనటువంటి చింతన, ఇటు అన్ని రంగాలలో ప్రవేశం, ఇవన్నీ కూడా కలబోసుకున్నటువంటి ఒక పెంపకం. కాబట్టి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆ అడలసెంట్ దశలో ఇక అక్కడ ఒక మంచి లీడర్గా ఆవిష్కరించబడ్డాను అంతే. ఇంకా దాని తర్వాత డిగ్రీ కూడా అదే కాలేజీలో చేశాను నేను. డిగ్రీలో మా క్లాస్ రిప్రజెంటేటివ్గా ఎన్నికయ్యాను. ఇంకా దాని తర్వాత స్పోర్ట్స్లో కబడ్డీ క్యాప్టెన్గా ఎన్నికయ్యాను. తర్వాత యూనివర్సిటీ కబడ్డీ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాను. అన్ని కాలేజ్ టీమ్స్లో, ఇటు క్రికెట్లో, బాస్కెట్బాల్లో, బ్యాడ్మింటన్లో, టెన్నికాయిట్లో, అథ్లెటిక్స్లో నేను ఛాంపియన్ని, కాలేజ్ ఛాంపియన్ని. ఓకే, తర్వాత బాడీ బిల్డింగ్లో కూడా మిస్టర్ కాలేజ్ అన్నారు. సో ఇలా అన్ని రంగాల్లో రావటం, తద్వారా ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి, అంటే మాకు ఈ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ జరిగేటివి. సీకేఎం కళాశాల అంటేనే ఒక చాలా పేరున్నటువంటి కళాశాల. అక్కడ ఎంతసేపు ఆ రోజుల్లో ఈ అంటే లెఫ్ట్ అండ్ రైట్ వింగ్స్కి మధ్యన బాగా విపరీతమైనటువంటి పోటీ ఉండే. ఆ టైంలో నేను ఒక ఇండిపెండెంట్గా లైక్ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ యూనియన్కి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను అన్నట్టు. అది చాలా గొప్ప అంటే అనుభూతి మాత్రమే కాదు, ఒక గొప్ప మైలురాయి కూడా. ఒక నాయకుడిగా స్టూడెంట్స్ యూనియన్లో దాదాపు ఒక 2600 మంది విద్యార్థులు ఉన్నటువంటి కళాశాలలో ఒక జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావటం అనేది, అంటే ఓటింగ్ అవన్నీ, అయ్యో ఓటింగ్ కాదు అసలు, ప్రచారము, ఉపన్యాసాలు, ఓటింగ్, అదంతా ఒక పెద్ద ప్రక్రియ. ఆ రోజుల్లో బాగా ఇప్పుడున్నటువంటి సాధారణ ఎన్నికల కంటే ఏమాత్రం తక్కువ కాకుండా జరిగేటటువంటి ఎన్నికలు అన్నట్టు. అసలు అంత సైలెంట్ గా, అంత కామ్ గా, ఒక అబ్జర్వర్ గా ఉన్న మీరు ఎలక్షన్స్, కాలేజ్ ఎలక్షన్ లో నేను ఇచ్చినటువంటి ఉపన్యాసం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసంగా అప్పటి మా లెక్చరర్స్ కానీ, నా సహ విద్యార్థులు కానీ ఇప్పటికీ దాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఏమైనా గుర్తుందా అండి? తప్పకుండా. అంటే ఆ రోజుల్లో చెప్పింది ఏమిటి అంటే, ఒక విద్యార్థి అంటే ఒక దేశానికి ఒక సైనికులు లాంటి వాడు. అంటే సమాజాన్ని సామాజిక రుగ్మతల నుండి, బలహీనతల నుంచి కాపాడేటటువంటి నైతిక బాధ్యత ఎవరి మీద ఉంది అంటే యువతరం మీద ఉంది. కాబట్టి కాలేజీల్లో ఈరోజు అంటే రకరకాల అకతాయిలు ఉండేటటువంటి ఆ పరిస్థితులలో ఒక నికార్సైనటువంటి దేశభక్తి, ఇటు సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఆవిష్కరించబడాలి ప్రతి యువకుడు అని చెప్పేసి ఉపన్యసించినట్టు. దాని తర్వాత అంటే ఆ బిఎస్సి చదువుతున్న రోజుల్లోనే మా అమ్మకి ఆస్తమా బాగా ఉండేదండి. నాకంటే 3 అక్కయ్యలు పెద్దవాళ్ళు, వాళ్ళందరి మ్యారేజ్ అయిపోయినాయి. వ్యవసాయక కుటుంబము, పెద్ద కుటుంబము. అమ్మకి ఎప్పుడైతే ఆస్మా ఉండి తన జీవితంలో ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేను అనే ఫీలింగ్ వచ్చిందో, నాకు చాలా ఎర్లీగా మ్యారేజ్ జరిగింది. తర్వాత బిఎస్సి ఫైనల్ ఇయర్లోనే మాకు అబ్బాయి కూడా పుట్టాడు. చాలా ఎర్లీగా. ఓకే, 21 yearsకి నాకు ఐ హ్యాడ్ ఎ సన్. ఓకే, ఇక దాని తర్వాత ఒకవైపు నుంచి ఇలా ఇటు సామాజిక బాధ్యత ప్లస్ కుటుంబ బాధ్యత కూడా మీద పడింది. ఇక దాని తర్వాత ఎడ్యుకేషన్ కొంత బ్రేక్ వచ్చింది. కుటుంబాన్ని నడిపించాలి, అలా నాకు తర్వాత 2 బ్రదర్స్, ఆ రకంగా ఆ కుటుంబ బాధ్యత పడినందువల్ల కొంత ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చింది. దాని తర్వాత రకరకాల వృత్తుల ద్వారా, అంటే ఇటు వ్యవసాయం, నేను అగ్రికల్చర్ తీసుకున్నాను, బిఎస్సిలో అప్లైడ్ అగ్రికల్చర్ తీసుకున్నాను. దాని ద్వారా వ్యవసాయం చేయటం స్టార్ట్ చేసినాను. తర్వాత కొన్ని మళ్ళీ ఇక వ్యాపకాల్లో వెళ్ళిన తర్వాత అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే మా గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలకి, వాళ్ళు ఇంగ్లీష్లో వెనుకబడ్డారు. ఇంగ్లీష్లో వెనుకబడితే చాలామంది ఆ రోజుల్లో ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యేటటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళకి రాత్రుల్లో వాళ్ళకి ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పటము, తర్వాత పిల్లలకి ఎక్సర్సైజ్ని వ్యాయామం చేయించటము, కర్రసాము చేయించటము, తర్వాత స్విమ్మింగ్ చేయించటం. నేను డిస్టెన్స్ స్విమ్మర్ని బాగా, అంటే చెర్లు ఇటు నుంచి అటు కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి ఇది. తర్వాత యోగా చేసేది, పిల్లలకి యోగా నేర్పించటము. నేను వాటర్లో యోగా చేస్తాను,
ఓకే, అంటే దాదాపు 1-2 గంటలైనా కూడా వాటర్లో ఇట్లా తేలియాడుతూ పడుకోవటము, ఓకే, అలా యోగా చేయటము, ఇవన్నీ కూడా ఆ యూత్కి నేర్పిస్తూ ఆ కాలంలో అంటే గ్రామాలలో ఎక్కువ మంది ఈ గొడవలు జరిగితే పంచాయతీలు పెట్టేటటువంటి వాళ్ళు, దానికి డిపాజిట్లు పెట్టి జనం దగ్గర డబ్బులు వసూలు చేసి ఇవన్నీ చేసేవాళ్ళు. దాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 200 మంది యూత్ని గ్యాదర్ చేసి నోబెల్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ అని ఆ రోజుల్లో స్థాపించి దాని ద్వారా ఈ డిపాజిట్లు లేకుండా గొడవలకు పరిష్కారాలు చేయటము, భూములు కొలవటము, ఈ పేపర్లు అంటే దస్తావేజులు రాయటము, ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ రోజుల్లో చేశాం. 1979 నుంచి ప్రారంభించినటువంటి ఆ సంస్థ ద్వారా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఆ రోజుల్లో మేము చేసాం. మేము చీపుర్లు బట్టి రోడ్లు ఊడవటము, మోరీలు శుభ్రం చేయటము, మురికి అంటే ముళ్ళకంప చెట్లుంటే వాటన్నిటిని కొట్టేయటము, తర్వాత పేదవాళ్ళకి అంటే గుడిసె కట్టుకోలేకపోతున్న వాళ్ళకి మా శ్రమదానం చేసి ఇల్లు కట్టటము, ఇలాంటివన్నీ కూడా చాలా చేశారు. రోడ్లు ఆలోచనలేనండి ఇవన్నీ సొంత ఆలోచనలు. అంటే ఆ నోబెల్ మానవ వనరుల అభివృద్ధి సంస్థకి నేను అధ్యక్షునిగా, నా తోటి మిత్రులు జకర్యా, బాబు, ప్రభాకర్, అనేటటువంటి వాళ్ళందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. అంటే గ్రామాలలో ఈ మద్యపానం ఉండకూడదని చెప్పేసి కళ్ళు దుకాణాలు, సారా దుకాణాలు మూసేయించటము, ఇటువంటివన్నీ చాలా కార్యక్రమాలు చేశాం అన్నట్టు. అదే ఎక్కడున్నా కూడా మీ పరిమళాన్ని అలా వెదజల్లుతూ ఉన్నారు. కాలేజ్లో ఆ రకంగా సెక్రటరీ, కల్చరల్ యాక్టివిటీస్, వీటిలో ఇంకా విలేజ్కి వచ్చి కల్టివేషన్ చేసే టైంలో ఇక్కడ, ఆ తర్వాత విద్యావేత్తగా ఎదిగిన క్రమం చెప్పండి మాకు. విద్యావేత్తగా ఎదగటానికి మా ఊర్లో ఎవరైతే నేను ట్యూషన్స్ చెప్పి పిల్లల్ని చెప్పడం వల్ల పిల్లలు ప్రోత్సహించి వాళ్ళు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒక ట్యూషన్ హోమ్ స్టార్ట్ చేశారు. ఓకే, ఆ ట్యూషన్ హోమ్ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అన్నట్టు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేనేం అడ్వైజ్ చేశానంటే, మీరు ఇట్లా పిల్లలకి ట్యూషన్ హోమ్ మాత్రమే కాదు, మీరు దీన్ని ఒక స్కూల్గా కూడా మీరు డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు చేసే ఉద్దేశంలోనే ఉండిరి. మా పక్కనే డాక్టర్స్ కాలనీ, దాని తర్వాత బ్యాంక్ కాలనీ ఒకటి వచ్చింది, పర్వారా నగర్ అని చెప్పేసి. ఆ పర్వారా నగర్లో వీళ్ళని స్కూల్ పెట్టించటం కోసం అక్కడ నా స్నేహితుడు సంజీవ్ అని ఉన్నాడు, ఆయన ఇల్లు ఉండే, దాన్ని రెంట్కి తీసుకొని ఆ కమ్యూనిటీ యొక్క సెక్రటరీ ప్రెసిడెంట్ అయినటువంటి రామ్మోహన్ రావు గారు, సూర్యప్రకాష్ రావు గారితో ఇట్లా యంగ్ పిల్లలు ఇక్కడ ఒక మంచి స్కూల్ పెట్టాలనుకుంటున్నారంటే వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసేటానికి రెడీ అయ్యారు. ఎందుకో ఈ పిల్లలు డ్రాప్ అయ్యారు. ఒకరోజు నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బొల్లికుంటకి, అక్కడ మా అంకుల్ ఒక ఆయన, ఏంటి వాళ్ళు కొంచెం నీరసంగా ఉన్నామంటే, ఇట్లా నేను ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాను, ఆ కాలనీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కానీ ఈ పిల్లలు మధ్యలో డ్రాప్ అయ్యారు, అక్కడ నా మాట అంటే పోతుంది అని చెప్పేసి నేను కొంచెం ఆలోచనలో పడ్డానంటే, అప్పుడు ఆయన అన్నారు, నువ్వు కొంచెం ఆదర్శాలతో పనిచేస్తుంటావు కదా, అసలు నువ్వేందుకు స్కూల్ స్థాపించకూడదు అని చెప్పేసి. అప్పుడు సరే ఆ ఆలోచనని, ఇంకా ఒక స్కూల్ అంటే జనరల్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ కావాలి అని 1985లో అప్పుడు వివిధ భాషలు మాతృభాషగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, ఒక రాజేంద్ర రాణి గారిని ప్రిన్సిపల్గా, తనొక రాజస్థానీ, తర్వాత ఒక అంబిక అనే టీచర్ని, తనొక తమిళియను, తర్వాత సరస్వతి, శశికళ అనే టీచర్స్ మరాఠా సిస్టర్సు, ఇలా జానకి టీచర్ బిహారీ, తర్వాత ఒక స్వరలత, వల్లి ప్రసన్న, వీళ్ళు తెలుగు వాళ్ళు, ఇలా అందరినీ పోగేసి ఒక స్కూల్ స్టార్ట్ చేయటం జరిగింది అన్నట్టు. ఎందుకు అంటే కామన్గా తెలుగు మాట్లాడుకుంటే పిల్లలకి తెలుగు వస్తుంది, టీచర్లు కామన్గా మాట్లాడుకునే భాష ఇంగ్లీష్ అయినప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది. ఆ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం కూడా ఏంటి అంటే, ఇటు ఇండియన్ ఎథోస్ అండ్ కల్చర్, ఇటు వెస్టర్న్ నాలెడ్జ్, ఈ రెండింటిని ఒక సమ్మిళితం చేసి ఒక మంచి ఆధునికమైనటువంటి విద్య మన భారతీయ పునాదుల మీద, అంటే భారతీయ సంస్కృతి పునాదుల మీద ఇవ్వాలి అనేటటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అసలు మున్ముందుగా పిల్లలు ఆ రోజుల వరకు కూడా గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుడ్ మార్నింగ్ అని చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలు. ఓయాసిస్ స్కూల్లో నుంచి పిల్లలు గుడ్ మార్నింగ్ అంటే 2 చేతులు నమస్కరించి చెప్పడం స్టార్ట్ చేస్తే ముందు చాలామంది నవ్వేవాళ్ళు, కానీ రాను రాను అసలు భారతీయ సంస్కృతి సాంప్రదాయం పిల్లల్ని అంటే నమస్కరించటం దగ్గర నుంచే స్టార్ట్ కావటం అనేది, అలాంటి ఒక వెస్ట్రన్ ఎడ్యుకేషన్
ప్లస్ ఇండియన్ కల్చర్ని రెండిటిని కూడా కలబోసి తీసుకొచ్చినటువంటి ఒక కాన్సెప్టే ఒయాసిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అలా ఎడ్యుకేషన్లోకి స్టార్ట్ అయిన తర్వాత నేను కేవలం మేనేజర్ అండ్ కరెస్పాండెంట్కి మాత్రమే ఉంటుంది. ఓకే, 85 నుంచి 2 సంవత్సరాలు స్కూల్లో పనిచేస్తూ అంటే ఒక సూపర్వైజ్ చేస్తూ ఇక తర్వాత నాకు అనిపించింది అసలు దట్ ఈజ్ మై సోల్మేట్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ ఈజ్ మై సోల్మేట్. ఇంకా అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలకి అప్పుడు మళ్ళీ బిఎడ్ ఎంట్రన్స్ రాసి వెళ్ళి నేను బిఎడ్ కోర్స్ చేయటం జరిగింది. ఆ కోర్స్ కూడా నా అదృష్టం ఏమిటి అంటే నా జీవితంలో ఒక గొప్ప అదృష్టం, మంచి తల్లిదండ్రులకు పుట్టడం, మంచి కుటుంబ సభ్యులు ఉండటం మాత్రమే కాదు, మంచి స్నేహితులు ఉండటం మాత్రమే కాదు, నాకు మంచి ఉపాధ్యాయులు, ముఖ్యంగా మంచి ప్రిన్సిపల్స్. ఇటు నా స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రిన్సిపల్, ఇటు కాలేజీలో కొత్తపల్లి జయశంకర్ గారు ఒక అద్భుతమైన ప్రిన్సిపల్, మళ్ళీ నేను ట్రైనింగ్ కాలేజీకి వచ్చేసరికి అక్కడ కూడా మాణిక్యమ్మ గారు అని చెప్పేసి అసలు ఒక డిసిప్లైన్డ్ ప్రిన్సిపల్ అన్నట్టు. అలా ఆ రోజుల్లో మా బ్యాచ్కి ఒక బ్యాచ్ లేట్ అయింది అన్నట్టు, అందుకని ఏం చేశారు అని అంటే మా బ్యాచ్ని ఎక్స్టెండ్ చేశారు. నేను ఇప్పటివరకు అనుకుంటాను బిఎడ్ని దాదాపు 14 నెలలు చేసింది మా బ్యాచ్. జనరల్గా 10 మాసాలే ఉంటుంది, అలాంటిది ఎక్స్టెండ్ చేసి 14 మాసాలు. తర్వాత నేను స్కూల్ నుంచి వెళ్ళాను కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కాన్సెప్ట్ చెప్పినా, ఏ ఫిలాసఫీ చెప్పినా, ఏ మెథడాలజీ చెప్పినా కూడా నేను అడిగేది ఏమిటి అంటే ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. అసలు నాకు అంటే జనరల్గా ఈ కోర్సెస్ అన్ని ఎందుకు చేస్తారు అని అంటే సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి చేస్తారు, కానీ నేను చేయటం మాత్రం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని. సో ఫిలాసఫికల్, మెథడాలజికల్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్కూల్లో ఎలా అమలు చేయాలి అక్కడ నేర్చుకోవటం, వెంటనే వచ్చి ఇక్కడ స్కూల్లో అమలు చేయటం, అలా చేశాను. కాబట్టి ప్రతి క్లాస్లో ఇది ఎలా అని అడగటం ఒక అలవాటుగా వచ్చి నాకు పేరు వచ్చింది మా బిఎడ్ కోర్సులో, మిస్టర్ డౌట్ అని చెప్పేసి. అవునా? సో అలా ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ దిశగా, ప్రాగ్మాటిక్గా, ఓకే, ఆచరణ ఉపయుక్తంగా ఉండేటట్టు సిద్ధాంతాలని తీసుకురావటం, స్కూల్లో అమలుపరచటం, ఇక విద్యార్థుల్లో వచ్చేటటువంటి మార్పు ఒక గుణాత్మకమైనటువంటి మార్పు, ఒక విద్య మీద విస్తృతమైనటువంటి అవగాహనతో, దాన్ని కేవలం అవి సూత్రాలుగా మాత్రమే పుస్తకాల్లో ఉండకుండా, పరీక్షలకు జవాబులుగా మాత్రం కాకుండా నిత్య జీవితంలో పిల్లలకి తరగతి గదుల్లో ఉపయోగపడి వాళ్ళని ఒక సంపూర్ణమైన సమగ్రమైనటువంటి అభివృద్ధికి దోహదం చేసేటటువంటి వ్యక్తులుగా రూపొందించడంలో నా అనుభవం బాగా ఉపయోగపడిందండి. అలా జరిగింది. బిఎడ్ చేసిన తర్వాత స్కూల్ మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ గురించి, అసలు విద్యారంగంలో నూతన ఒరవడులు కానీ కొత్త కొత్త ప్రక్రియలు కానీ ఎన్నో చేపట్టారు మీరు, వాటి గురించి చెప్పండి. అంటే విద్యారంగానికి సంబంధించి మీ కాంట్రిబ్యూషన్, అలాగే నూతన ప్రక్రియలు, ఇంకా సాహిత్య రంగానికి సంబంధించి వీటి గురించి చెప్పండి. అంటే పిల్లలు స్కూల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు కమ్యూనికేషన్లో ఎంత ఇంప్రూవ్ అయితే అంత సబ్జెక్ట్ని బాగా కాన్సెప్చువలైజ్ చేసుకోగలుగుతారు, అవగాహన చేసుకోగలుగుతారు. అయితే చాలా మట్టుకు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో జరుగుతున్నటువంటి లోపం ఏమిటి అంటే పిల్లలు మాతృభాషలో ఆలోచించి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. దానివలన చాలా స్లో అండ్ మిస్టేక్స్ కూడా జరుగుతుంటాయి. అందుకని పిల్లలకి ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి పిల్లలకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయటం కోసం ప్రత్యేకమైనటువంటి తరగతుల్ని ప్రారంభించడం జరిగింది. అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎంత ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ కాన్సెప్చువలైజేషన్ అంత బాగా జరుగుద్ది అని ఆ రకమైనటువంటి ప్రక్రియలో ముందు ఎక్స్పెరిమెంట్స్ చేయటం జరిగింది. దాని తర్వాత రకరకాల అంటే రూసో నుంచి మొదలుకుంటే అంటే చాలామంది విద్యావేత్తలు, వైగోస్కి, తర్వాత బ్లూమ్స్, ఇటువంటి విద్యావేత్తలందరి యొక్క ఆవిష్కరణలు ఎంతసేపు ఏమనిపించేదంటే వారు మాత్రమే ఆవిష్కరించగలుగుతారా, అంటే నూతన ఒరవడులని మనం కూడా అంటే ఆవిష్కరించాలి, అంటే ఈ స్కూల్ని ఒక ఫ్యాక్టరీ మోడల్ లాగా కాకుండా ఒక ల్యాబొరేటరీ మోడల్ లాగా దీన్ని నిర్వహించాలి అని నిత్యం కొత్త కొత్త అంటే ఆవిష్కరణలకి వీలుగా ప్రయోగాలు చేసేటటువంటి పద్ధతిలో నడిపేది. సో టీచర్స్తో ఇప్పటికి కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే జనరేషన్ గ్యాప్,
రకరకాల పిల్లలు ఒక జనరేషన్లో ఉన్నటువంటి నైపుణ్యాలు సామర్థ్యాలతో ఇప్పుడు రారు. ప్రతి జనరేషన్కి రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. పిల్లలకి అనుగుణమైనట్టు అసలు విద్య అంటే ఏమిటి అంటే ఏ పిల్లలకు మనం విద్య అందిస్తున్నామో ఆ పిల్లలు వాళ్ళు ఏ సమాజంలో జీవించబోతున్నారో ఆ సమాజానికి వాళ్ళకి కావలసినటువంటి సామర్థ్యాలని, నైపుణ్యాలని, విలువల్ని సంతరింపజేయటం అదే విద్య అంటే. కాబట్టి అలాంటి విద్యని రూపొందించటం లోపట ఒక ఉద్యమం లాగా మా వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, అప్పటి విద్యావేత్తలు నారాయణ రెడ్డి గారు, షణ్ముఖాచారి గారు, జగన్మోహన్ గారు, తర్వాత మల్లేశం గారు, ఈవి నరసింహారావు గారు, వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరితో వెబ్స్టర్ గారు, వీళ్ళందరితో కలిసి మేము నిత్యం వెకేషన్ వచ్చిందంటే మేమందరం ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియలు ఏమిటి, ఏ రకమైనటువంటి మార్పులు పిల్లల అభివృద్ధికి తీసుకురావాలి, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల్ని ఎట్లా సిద్ధం చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా ట్రైనప్ చేసుకోవాలి, ఇలా నిరంతరం దాదాపు ఒక 20 సంవత్సరాలు ఈ ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ జరిగించడానికి వీలుగా వడుప్సా అని ఒక వరంగల్ డిస్ట్రిక్ట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అనేటటువంటి ఒక సంఘాన్ని ఆవిష్కరించి, ఎందుకంటే ఇంతకుముందు ఇటు విద్యార్థి సంఘంలో ఉన్నాను, ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నోబెల్ మానవ వనరుల సంస్థని స్థాపించాం. తర్వాత మా దేశాయిపేట ప్రాంతంలో ఈ తోళ్ల శుద్ధి కర్మాగారాలు ఉండేటివి, ట్యానరీస్, వాటి కార్మికుల హక్కుల కోసం కూడా ఒక కార్మిక నాయకునిగా కూడా పోరాటాలు చేసినటువంటి సందర్భం ఉంది. అందుకని వీటన్నిటిని మనసులో అంటే ఇవన్నీ క్రోడీకరించి ఒక రకంగా విద్యారంగంలో కూడా ఒక రకమైనటువంటి ఐకమత్యాన్ని ఇచ్చి, అంటే అంతకుముందు అసలు ఒక స్కూల్ వాళ్ళు ఇంకో స్కూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ రానివ్వటం కానీ జరగకపోయేది. ఒక రకమైనటువంటి అభద్రతా భావం కానీ లేకపోతే తమకు తమే గొప్ప అనుకున్నటువంటి భావంలో ఉండేవారు. వీళ్ళందరినీ ఒక వేదిక దగ్గర తీసుకొచ్చేసి అప్పుడు ఉన్నటువంటి ఆ వడుప్సాని బాగా ఇంప్రూవైజ్ చేసేసి చాలా కొత్త ఆవిష్కరణలకి, ఆలోచనలకి విద్యారంగంలో మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అసలు 10వ తరగతి పిల్లలకి బోధించటం పద్ధతులు కానీ, మెటీరియల్ని ప్రిపేర్ చేయటంలో కానీ, తర్వాత ఇతర నిపుణులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత వీళ్ళు ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇప్పించటం కానీ, ఇటువంటి అన్ని బాగా చేసి విద్యారంగంలో కూడా చాలా మార్పులకి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అలాగే ఇటు సాహిత్య రంగంలో కూడా నాకు అంటే విద్యార్థుల లోపల ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి రావాలి, వాళ్ళలో ఉన్నటువంటి జన్మతా వచ్చేటటువంటి సామర్థ్యాలు వెలికి తీయబడాలి అంటే అలాంటి అవకాశాలని చాలా కల్పించాలి, ఇటు స్పోర్ట్స్లో ఇటు కల్చరల్ సాంస్కృతిక వేదికల ద్వారా కూడా. అందుకని ఆ రోజుల్లో బాగా పిల్లలకి ఈ అంటే బాలల అకాడమీ తరపున చాలా పోటీలు జరిగేటటువంటి వాటన్నిటికి కూడా పిల్లల్ని ప్రిపేర్ చేయటంలో ఇటు పిల్లలకు సంబంధించినటువంటి పంచతంత్రంలో నుంచి మిత్రభేదము, మిత్రలాభం లాంటి కథల్ని తీసుకొని వాటిని నృత్య రూపకాలుగా, నాటికలుగా పిల్లలతో వేయించడానికి రాసేవాళ్ళం అన్నట్టు. ఇటు యోగా యొక్క విశిష్టతని, తర్వాత ఒక మంచి చక్కటి క్రమశిక్షణతో పిల్లలు ఎదగటానికి కావలసినటువంటి ఈ నేపథ్యాలన్నిటిని తీసుకొని నృత్య రూపకాలు రాసి వాటి చేత పిల్లల్ని వేయించేసి ఇటు యాన్యువల్ డే, స్కూల్ డే సెలబ్రేషన్స్లో కానీ ఇలాంటి పోటీలలో కానీ చేసేది. మా దగ్గర అలా మిత్రభేదం, మిత్రలాభం అనేటటువంటి నాటకాలు రాయటం జరిగింది, చాలా నాటకాలు రాయటం జరిగింది. అట్లాగే మా వరంగల్లో 1990 ఆ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. దానికి రాక్ మ్యాన్ టు రాకెట్ మ్యాన్ అనేటటువంటి ఒక నృత్య రూపకం రాయటం జరిగింది. అంటే మనిషి ఎట్లా గుహల్లో నుంచి ఈరోజు రాకెట్ మ్యాన్ వరకు ఆ ఆవిష్కరణ అంతా కూడా ఒక 20 నిమిషాల నృత్య రూపకంలో రాయటం జరిగింది. వెళ్ళే ప్రయాణం వరకు కూడా. సో ఈ హోమోసెపియన్ నుంచి ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక మానవుని వరకు
అంటే నిప్పును రాజేసుకుని ఎలా అంటే రగిల్చినప్పటి నుంచి ఈరోజు రాకెట్ ప్రయోగం వరకు కూడా ఒక నృత్య రూపకం రాయటం జరిగింది. దానికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి రావటం జరిగింది. ఇవన్నీ నేను రాసినటువంటి చాలా రచనలకి వీటన్నిటి కూడా బహుమానాలు రావటం, వీటి ద్వారా పిల్లలకి ఒక సందేశాన్ని పంపటం, ఈ రకమైనటువంటి ప్రక్రియ కూడా జరిగేది. ఇటు సామాజిక బాధ్యతతో ఈ అంటే కవి సమ్మేళనాల్లో కూడా పాల్గొనటం, అంటే ఒక తపన ఉండేది. అంటే తపనకు ఒక మీకు ఉదాహరణ చెప్తాను. అంటే ఇప్పటి వర్తమాన కవుల్ని ఉద్దేశించి పద 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 కవికాయుధ మాకలమా కవనాలయ మాకలమా కలికాలపు కవికలమా పద పద అసహాయత అసమానత అనివార్యత అలక్ష్యత అసహాయత అసమానత అనివార్యత అలక్ష్యత మొదలగు అసమర్థతల అనాది నుండి విధి మీదనే వదులుతున్న అదముల హృదయాలలోన లోతుకు పాతుకుపోయిన విషవృక్షము నశింపగా మూఢత్వపు మొదలు నరికి పిరికి వేళ్ళు పెరికి వేయ పద పద కవికాయుధ మాకలమా కవనాలయ మాకలమా కలికాలపు కవికలమా పద పద అని అలాంటి అంటే ఒక తపన, ఒక దుగ్ధ, అంటే ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ అసమర్థతల్ని, ఈ రకమైనటువంటి ఈ అంటే సోషల్ ఇంజస్టిస్ని రూపుమాపే దిశగా వెళ్ళాలి అనేటటువంటి ఒక తపనతో అలాంటి రచనలు ఎన్నో చేయటం జరిగింది. చాలా చాలా బాగుందండి. ఒక సమాజం అభ్యుదయం వైపు నడవాలన్నా, చక్కటి బాధ్యతాయుత సమాజంగా ఉండాలన్నా, ఎలాంటి సమాజం నిర్మించాలన్నా విద్యా విధానంలో ఉన్నటువంటి ఆ మెళకువలు, ఆ జాగ్రత్తలతోనే, ఆ విధానాలతోనే సమాజం అనేది చక్కగా తయారవుతుంది కదండి. మరి ఇలాంటప్పుడు టీచర్స్కి సంబంధించి, పిల్లలకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి, ముఖ్యంగా ఇన్ని విద్యా విధానంలో కొత్త కొత్త ఒరవడులు ప్రవేశపెట్టిన మీరు తల్లిదండ్రులకు కూడా పిల్లల పెంపకంలో జాగ్రత్తలను తెలియజేసే పేరెంటింగ్ గురువుగా కూడా మారారు. ఆ విధానాల గురించి చెప్పండి. మేము పిల్లలతో పనిచేసేటటువంటి వాళ్ళం. పిల్లలకి బోధించటం, పిల్లలకి నైపుణ్యాలను ఇవ్వటం, ఇది ఎంత చేసినప్పటికీ కూడా కుటుంబం యొక్క ప్రభావం అనేది పిల్లల మీద చాలా బలంగా ఉంది అని రియలైజ్ అయిన తర్వాత 1995లో అప్పట్లో కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా కుకాట గారు ఉండేవారు. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక మంచి విద్యావేత్త, మంచి ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ గంటా రమేష్ గారు ఉండేవారు. ఆ రోజుల్లోనే మీడియాలో రాంబాబు గారు అని చెప్పేసి మా ఆకాశవాణి డైరెక్టర్ అంటే కేంద్రంలో ఉండేవారు. ఓకే, వీళ్ళందరినీ కూడా సంప్రదించి వీళ్ళందరినీ సమీకరించి, ఆ రోజుల్లో మాకు వరంగల్లో ఒక జాయింట్ కలెక్టర్గా పార్థసారథి గారు ఉండేవారు. వీళ్ళందరినీ సమీకరించి ఒక మంచి పేరెంట్స్కి అసలు పిల్లల పెంపకం ఎలా ఉండాలి, పిల్లల పెంపకం కుటుంబం నుంచి పిల్లలు ఎలా ఒక మైనం ముద్దల, ఒక పిసికిన పిండిలా పాఠశాలకు వస్తే వాళ్ళని ఒక చక్కటి రూపాన్ని వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు అని వరంగల్లో ఒక పెద్ద పేరెంటింగ్ సదస్సుని ఏర్పాటు చేయటం జరిగింది మా ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో. అక్కడి నుంచి ప్రారంభమైంది. అసలు పేరెంట్స్ని మార్చకపోతే పిల్లలు అక్కడి స్వభావాలతోటి వస్తుంటారు. కాబట్టి విద్య గురించినటువంటి విలువలు కానీ, సమాజం గురించినటువంటి బాధ్యత కానీ, వ్యక్తిగత క్రమశిక్షణ కానీ, ఇవన్నీ అసలు కుటుంబం నుంచి నేర్చుకొని విద్యా సంస్థకు వస్తారు. కాబట్టి ముందు మార్చాల్సింది పిల్లల్ని కాదు, తల్లిదండ్రుల్ని మార్చాలి అనేటటువంటి ఒక భావనతోటి ఇక పేరెంటింగ్ బాగా చేయటం స్టార్ట్ చేశాం. అంటే చిన్న చిన్న సమూహాలుగా పిల్లలు తల్లిదండ్రులను పిలిచి మాట్లాడటం, తర్వాత ఒక 100 మంది పేరెంట్స్ని గ్యాదర్ చేసి మాట్లాడటం, 200, 300, 500 అలా ఆ స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఈ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వారు సెక్రటరీగా వచ్చారు. వారు వచ్చిన తర్వాత వారితో ఉన్నటువంటి పరిచయం, స్నేహంతో మా వరంగల్లోని అంబేద్కర్ భవన్లో ఒక పేరెంట్ సమావేశాన్ని, పేరెంటింగ్ ఫస్ట్ అనే ఒక సమావేశం అంటే వారు నిర్వహించారు. వారితో కలిసి ఇక అసలు పేరెంట్స్కి
చదువు యొక్క బాధ్యతని తెలియచేయాలి. అప్పుడే పిల్లలకి, ఎందుకంటే ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పంపకపోవటం, రీఓపెనింగ్కి తీసుకురాకపోవటం. ఎందుకంటే నేను ఆల్రెడీ పేరెంటింగ్ చేస్తున్నాను కదా దాదాపు ఒక 10 సంవత్సరాలుగా. 5 సంవత్సరాల క్రితం వారితో కలిగినటువంటి పరిచయంతో వారికి ఒక ప్రతిపాదన ఇవ్వటం జరిగింది. దాంతో పేరెంటింగ్ ఫస్ట్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని జిల్లా కేంద్రంలో పేరెంట్స్ని అందరినీ వేల సంఖ్యలో, నిజామాబాద్లో పెడితే ఒక 3,500 మందితో, వికారాబాద్లో పెడితే ఒక 4,000 మంది పేరెంట్స్తో, తర్వాత కరీంనగర్లో ఒక 4,000 మంది పేరెంట్స్తో, ఖమ్మంలో ఒక 4,000 మంది పేరెంట్స్తో, వైజాగ్లో 6,000 మంది పేరెంట్స్తో, అసలు గుంటూరులోనైతే కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో దాదాపు 9,500 మంది పేరెంట్స్తో 2 గంటలు అసలు పిల్లల పెంపకం గురించి, పిల్లలు చదువు విలువను ఎలా తెలుసుకోవాలి, పిల్లల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు పిల్లల సామర్థ్యాలని, పిల్లల యొక్క ఆసక్తుల్ని, పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలని ఎలా మనం అర్థం చేసుకొని వాటిని ప్రోత్సహించటం ద్వారా, పిల్లల్ని ఒక సరైనటువంటి మార్గంలో పెట్టడం ద్వారా, పిల్లలు ఎక్కడ తప్పుదోవలో వెళ్తున్నారు వాళ్ళని ఎలా పాజిటివ్గా మనం సరిచేయాలి, ఇవన్నీ కూడా దాదాపు ఒక 2 గంటలు పేరెంట్స్తో ఇంటరాక్టివ్గా గడపటం, అలా పేరెంటింగ్గా వెళ్ళటం వలన చాలా మట్టుకు పేరెంట్స్లో ఒక రకమైనటువంటి, అసలు ఒక సెషన్ విన్న తర్వాత పేరెంట్స్కి ఎలాంటి భావన కలుగుతుంది అంటే, అసలు పిల్లల పెంపకం ఎలాంటిది అంటే బట్టతలు వచ్చిన తర్వాత బంగారు దువ్వెన చేతికి వచ్చినట్టు. అంటే బట్టతలు వచ్చాక బంగారు దువ్వెన చేతికొచ్చే మన పిల్లల్ని పెంచి వాళ్ళు బయట సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా పెంచితే బాగుండేది అని తెలుసుకునే లాభం. అందుకని చాలా మంది ఈ రోజుల్లో ఇంకా న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. అసలు అపార్ట్మెంట్లో కంపార్ట్మెంట్లో బతికినట్టు బతుకుతున్నారు పిల్లలు. గతంలోనైతే ఇప్పుడు మేమంతా పెరిగినప్పుడు మా అమ్మమ్మ, తన పేరు అన్నవ్వ, అసలు ఒక వేసవి సెలవులు వస్తున్నాయంటే మా కోసం ఎన్ని తయారు చేసి పెట్టేదో. పిల్లలు అంటే ఇటు పౌష్టికాహారంతో పాటు రకరకాల కథలు పిల్లలకి చెప్పటము, ఏవి నాకు ఇప్పటికీ అలవాటండి. మా అమ్మమ్మ ఒక కథ చెప్పింది. ఆ కథ ఏంటంటే, ఒకసారి ఒక అతను ఏదో ప్రయాణం చేస్తూ వెళ్తే ఆ పూటకుల్లావిడంట ఒక కుర్చీ ఉంటుంది కదా, తట్టు కుర్చీ అంటాం మనం, దాని క్లాత్కి ఆ కర్ర తీసేసి పెట్టేదంట, ఆ కింద పెద్ద గోతి తీసేది. అయితే ఎవరినైనా అయ్యా వచ్చావు కదా ఇంకా కూర్చో అని అంటే ఆ కుర్చీలో కూర్చోగానే గోతిలో పడిపోయేవాడు. ఆయన సంచి పక్కన పెడితే ఆ సంచిని ఆవిడ దోపిడీ చేసేది అన్నట్టు, అట్లా తీసేసుకునేది. అప్పటి నుంచి ఏం అలవాటు అయిందంటే ఎక్కడ కూర్చున్నా ఇట్లా తట్టి కూర్చోవటం. అసలు కూర్చుంటే కుర్చీ శుభ్రంగా ఉందా, నిలకడగా ఉందా అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేటటువంటి అవన్నీ కూడా కుటుంబం యొక్క ప్రభావం పిల్లల ఆలోచన విధానం మీద ఎంత ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నారు కదా పిల్లల్లోని సామర్థ్యాలు, నైపుణ్యాలు అనేవి వెలికి తీయాలి అంటే ఈ పేరెంటింగ్ అనేది చాలా అవసరం. అంటే పిల్లల్ని ఇప్పుడున్నటువంటి న్యూక్లియస్ ఫ్యామిలీ సిస్టంలో పిల్లలకి ఇటు తల్లిదండ్రులకు చెప్పడానికి తెలియదు. ఎందుకంటే మనమంతా అనుభవజ్ఞులైనటువంటి బామ్మ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ పర్యవేక్షణలో పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి మనకు అవి వచ్చాయి. తల్లిదండ్రులు, ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకు ఒక రకమైనటువంటి వేగం, ఓపిక లేనితనం, ఇప్పుడున్నటువంటి పిల్లలకు కూడా చాలా డైనమిజం ఉండటం వలన ఆ మిస్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టు. అసలు ఇప్పటి జనరేషన్ పిల్లల్ని చూస్తే నాకు ఒక బాధ, ఒక ఆవేదన ఏంటంటే, అందుకే ఈ క్యాలెండర్ మీరు తయారు చేయడం జరిగిందా? అసలు ఈ క్యాలెండర్ నిజంగా నేను చూసి చాలా వండర్ అయిపోయానండి. ఒక చోట చూశాను ఈ క్యాలెండర్, చూసినప్పుడు నిజంగా ఇట్లా కూడా ఉంటుందా, ప్రతి డేకి సంబంధించి పిల్లలకి ఇది నేర్పించండి. ఈరోజు మామూలుగా ఈరోజు 23rd, ఈ రోజుకి సంబంధించి పిల్లలు ప్రవర్తన, వ్యక్తిత్వం, సాంఘిక బాధ్యత మరియు దేశభక్తి లాంటి సుగుణాలను తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. భారత స్వతంత్ర సమరంలో సుభాష్ చంద్రబోస్ గారి వీరోచిత పోరాటాన్ని గురించి వివరించారు. ఎందుకంటే ఆ రోజు వారి బర్త్డే కాబట్టి. అంటే ఈ క్యాలెండర్ని ఎట్లా తయారు చేయడం జరిగిందంటే, తల్లిదండ్రులు ఈ రోజుల్లో కుటుంబంలో మాట్లాడుకోవడానికి ఒక కామన్ టాపిక్ ఉండట్లేదండి. ఎంతసేపు బ్రేకింగ్ న్యూస్, మేకింగ్ న్యూస్ అంటూ లేవు. ఎంతసేపు బ్రేకింగ్ న్యూసే. టీవీ పెట్టినా ఏది పెట్టినా కూడా ఒక రకమైనటువంటి నెగిటివిటీ. అంటే సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనంలో ఏంటంటే 20% మాత్రమే పాజిటివ్ మాట్లాడుతున్నారంట కుటుంబాల్లో, 80% నెగిటివ్ మాట్లాడుతున్నారు. పిల్లల మనస్సంతా నెగిటివ్తో నిండి ఉంటుంది. పిల్లలతో మాట్లాడడానికి ఒక కామన్ టాపిక్ ఉండట్లేదు.
అందుకని బాగా ఆలోచించి ప్రతి మాసానికి ఒక విశిష్టతని, ఒక లక్షణం, అంటే ప్రేమ మాసం, అలాగే అది ఏది జూలైకి వచ్చేసరికి అంటే జూన్ జూలై ప్రతి 12 మాసాలకు కూడా ప్రేమ మాసం, ఒక రకమైనటువంటి అభిమానపు మాసం, ఒక రకమైనటువంటి ఒక మాసానికి ఒక్కొక్క పేరు ఇచ్చేసి ఆ లక్షణాన్ని తల్లిదండ్రులు ఎలా పిల్లల్లో డెవలప్ చేయాలి అనే దాన్ని చెబుతూ ప్రతిరోజుకు సంబంధించి కూడా ఒక సూత్రాన్ని, అవును, ఒక అంటే లోకల్గా, ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సందర్భాలు, రోజులు, తర్వాత వ్యక్తులకు సంబంధించినటువంటి సమాహారాన్ని తీసుకొని ఈ క్యాలెండర్ని, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలతో ఏ అంశాన్ని, ఒక బ్రేక్ఫాస్ట్ టైం అండి, ఇలాగే ఒక అంశం గురించి మాట్లాడటం పిల్లలకి, దాని మీదనే వాళ్ళ ఆలోచనలు ఉండటం, అసలు హాలిడేస్లో ఏం చేయాలి, పిల్లలకు సంబంధించి ఏ రకమైనటువంటి, అంటే ఒక 2-3 రోజులు నేను మీకు చదివి వినిపిస్తాను. 21వ తారీఖున మొన్న మీ పాఠశాల పట్ల బాధ్యతాయుతంగా ఉండండి. మీ పిల్లలు ప్రతిరోజు సమయానికి ముందే పాఠశాలకు చేరే విధంగా చూడండి. ఒకవేళ ఆలస్యం అయినచో లేదా వెళ్ళలేనిచో ముందే పాఠశాలకు తెలియపరిచి అనుమతి పొందటం తల్లిదండ్రుల కనీస బాధ్యత. ముందు వెళ్ళే వాళ్ళండి, రీసెర్చ్ చెబుతున్నది, ఎవరైతే అధ్యయనం కోసం ముందు వరుసలో కూర్చుంటారో, ఎవరైతే ముందుంటారో వారు ఇతరుల కంటే ఎక్కువ నేర్చుకుంటారు అని అధ్యయనం చెప్తుంది. ఇది దాన్ని ఆ స్వభావాన్ని, ఆ అలవాటుని పిల్లలకు కలగజేస్తుంది. రెండవది, వెళ్ళలేకపోతే ఆలస్యంగా వెళ్తున్నైతే పాఠశాలకు చెప్పి అనుమతి తీసుకోండి, ఇది ఒక బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇలా ప్రతిరోజు కూడా చాలా బాగుందండి. రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది, చాలా మంది నేర్చుకునే అవకాశం ఉంది. ప్రతి కుటుంబంలో కూడా ఇట్లాంటి ఒక ఆలోచన ఉండాలండి. ఇప్పుడు మన అంటే దూరదర్శన్ ద్వారా కూడా ఒక మంచి మాట అని ఎలా ఇస్తున్నామో అది జనరలైజ్ చేస్తున్నాం, కానీ నా టార్గెట్ మాత్రం పేరెంట్ పిల్లల పెంపకంలో అనుసరించాల్సినటువంటి ఒక ఆలోచన, ఒక వ్యూహం, ఒక పద్ధతి, ఒక నైపుణ్యం, అది క్యాలెండర్ ద్వారా ఇవ్వడం జరిగిందండి. తప్పకుండా సత్ఫలితాలు అందిస్తుందండి. అలాగే జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు, ఎంతో గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటి గురించి మాతో షేర్ చేసుకోండి. 1985లో ఓయాసిస్ పాఠశాల స్థాపిస్తే 1992లో మొదటి బ్యాచ్ పంపించామండి ఎస్ఎస్సికి. దాని తర్వాత 2000 సంవత్సరంలో 2003 సంవత్సరంలో మాకు ఓయాసిస్ పబ్లిక్ స్కూల్కి ఎస్ఎస్సిలో స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి. స్టేట్ 5th ర్యాంక్, స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. ఇక అక్కడి నుంచి అంటే ఒక విద్యావేత్తగా నన్ను చేయటం, మా జిల్లాలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా, ఒక ఉత్తమ ప్రిన్సిపల్గా అవార్డు ఇవ్వటం జరిగింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో నాకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు ఇచ్చారు. దాని తర్వాత 2004 సంవత్సరంలో రవీంద్ర భారతిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు ఇచ్చారు. దాని తర్వాత 2007లో బాంబేలో నాకు ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు, కాంట్రిబ్యూషన్స్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ కాంగ్రెస్ వారు కొట్టాయంలో, కేరళలో స్కాలర్ ఎమిరిటస్ అవార్డు ఇచ్చారు. దాని తర్వాత 2015లో దళిత రత్న అవార్డుని అప్పటి తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి దళిత రత్న అవార్డు నాకు ఇచ్చారు. దాని తర్వాత 2015లో బ్యాంకాక్లో ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ అచీవర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అనేటటువంటి అవార్డు ఇచ్చారు. ఇలా రకరకాల అవార్డ్స్ కాంట్రిబ్యూషన్స్కి ఇవ్వటం జరిగింది. తర్వాత పలు అంతర్జాతీయ అంటే వివిధ దేశాలు, దాదాపుగా ఇప్పటికి ఒక 10 దేశాల్లో కూడా విద్యకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేయటం జరిగింది. ఇటు 1988లో కెన్యాలో మొదలైనటువంటి ఈ అంటే అధ్యయనం అనేది, కెన్యాకు వెళ్ళి అక్కడ మా అక్కయ్య బావగారు ఉండేవారు, అక్కడికి వెళ్ళి ఓష్వాల్ అకాడమీలో అదొక బ్రిటిష్ స్కూల్, అక్కడ దాదాపు ఒక 1 వీక్ ఆ స్కూల్ యొక్క పద్ధతుల్ని అధ్యయనం చేసి రావటం జరిగింది. దాని తర్వాత అక్కడ మాథ్యూస్ గారు అని చెప్పేసి కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు ప్రతి విద్యార్థికి కూడా ఒక ఫైల్ని మెయింటైన్ చేశారు. నేను దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎక్కడొచ్చింది అంటే, నేను కెన్యా నుంచి వచ్చిన తర్వాత అప్పటి వరకు కేవలం ఒక ప్రోగ్రెస్ కార్డులో మన పరీక్షలకు సంబంధించినటువంటి మార్కుల్ని తల్లిదండ్రులకు పంపించేటటువంటి వాళ్ళు.
దాన్ని మార్చి ప్రోగ్రెస్ కార్డ్తో పాటు పిల్లలు రాసినటువంటి జవాబు పత్రాలను కూడా ఒక ఫైల్లో పెట్టి పంపటం ఒక ప్రక్రియ ప్రారంభించాం. దాన్ని అకాడమిక్ అచీవ్మెంట్ ఫైల్ అని చెప్పేసి నామకరణం చేశాం. ఈరోజు ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో అలా 1988లో 89లో ప్రారంభమైనటువంటి అకాడమిక్ అచీవ్మెంట్ ఫైలు ఒక గణనీయంగా వెళ్ళిపోయి ఈరోజు దేశమంతా కూడా స్కూళ్ళల్లో పిల్లలు రాసినటువంటి జవాబు పత్రాలని ఫైల్లో పెట్టి తల్లిదండ్రులకు పంపటం అనేది ప్రారంభమైంది. దాని వలన కలిగిన మార్పు ఏమిటి అంటే, ఎప్పుడైతే పేపర్స్ మార్కులు వెళ్తున్నాయో మార్కులు మాత్రమే చూసే తల్లిదండ్రులకి పిల్లలు రాసినటువంటి జవాబు పత్రాలు కూడా చేరటం వలన ఇటు టీచర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్షన్ చేయటం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్న ఎందుకు నువ్వు రాయగలిగావు, ఈ జవాబు ఎందుకు రాయలేకపోయావు అని తల్లిదండ్రుల పార్టిసిపేషన్ కూడా రావటం, పిల్లలు కూడా అంటే మేము రాసింది కేవలం ఇటు తల్లిదండ్రులకు మాత్రం అంటే టీచర్స్కి మాత్రమే తెలియదు, తల్లిదండ్రులకు కూడా వెళ్తుంది అనేటటువంటి ఆ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఒక ప్రిజం, ఒక ట్రయాంగిల్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ యొక్క బాధ్యత అనేది పెరగటం జరిగింది. దానితో ఓకే, ప్రైవేట్ స్కూళ్ళల్లో మా పిల్లలు రాసినటువంటిది మాకు కేవలం ప్రోగ్రెస్ కార్డు మాత్రమే కాదు, జవాబు పత్రాలు కూడా వస్తాయి అని ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడటం, నమ్మకం కలగటం, ఇటు స్కూళ్ళకి టీచర్లకి జవాబుదారితనం పెరిగిపోయింది, అటు తల్లిదండ్రులకి నమ్మకం పెరిగింది. కాబట్టి ఒక మాటలో చెప్పాలి అని అంటే అప్పటి నుంచి తల్లిదండ్రులకి ప్రైవేట్ స్కూళ్ళ మీద ఒక నమ్మకం పెరగటం కూడా ప్రారంభమైపోయింది. అదొక విప్లవాత్మకమైనటువంటి మార్పును విద్యారంగంలో తీసుకొచ్చింది. అలా జరిగింది. ఓకే అండి, విద్యారంగంలో విద్యావేత్తగా ఇంకా పేరెంటింగ్ గురువుగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు మరెన్నో చేపట్టాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.